మాది మాత్రం ఆఫ్టర్నూన్ బ్లాగ్. ఈ బ్లాగ్ ఎలా ఉంటుందో చూద్దాం. నాకు కూడా అంత ఐడియా లేదు, చూద్దాం. ఇదే మా బుడ్డ తల్లి ఎప్పుడు చూసిన నేర్చుకుంటూ ఉంటుంది. చూసానా? స్కూల్ పోతావా? పోతావా? నిన్న తిని కన్నార్పుతాడు. ఎవరైనా సరే మధ్యాహ్నం తిన్నాము బ్లాగ్ అండి. ఇలాగే ఉంటుంది. మా చిన్న పాప చూడు నవ్వుతూ ఉంది. మార్నింగ్ అయితే సతాయిస్తుంటుందని అన్ని పనులు చేసుకుంటుంటే గిన్నెలు అవి ఇవి అన్నీ తీస్తూ ఉంటుంది. చిరాకు లేపుతుంది. ఒక ఆఫ్టర్నూన్ మాత్రమే హ్యాపీగా నవ్వుకుంటే స్మైల్ ఇచ్చుకుంటూ ఉంటుంది. ఆ ఆఫ్టర్నూన్ కూడా నన్ను పడుకోనివ్వరండి. ఎలా చూస్తుందో చూడు రాక్షసి. ఎప్పుడు పడుకోనియదండి. ఎప్పుడు చూసినా నా సంకల్నే ఉంటుంది. ఏమోనండి. ఇగో ఇదే మా కిచెన్ అండి. మా కిచెన్ సమ్మర్ కదా, ఎంత ఉబ్బరిస్తుందో బయట. ఇదేనండి మా కిచెన్. ఆఫ్టర్నూన్ కాబట్టి ఏమీ లేవండి, వండినవే తిని పెడదాము. ఈ ఆఫ్టర్నూన్ కాబట్టి ఎలాంటి వంటకాలు ఏమీ లేవు. నేను ఈరోజు చేసిన ఆఫ్టర్నూన్ లంచ్ ఏంటంటే తోటకూర ఫ్రై, ఇంకా ఎండుకాలం కదా కొంచెం చారు ఉంటే బాగుంటుందని చెప్పి పలుచు పులుసు చేశాను. చాలామంది పల్లీలని అంటే పలుచు పులుసు అని మేము అంటాము, కొందరు పల్లీల చారు అంటారంట, చింతపండు చారు అంటారంట. అలా దానికి మీ ఊర్లో అంటే పలుచు పులుసుకి అదే గుడ్డల చారుకి ఎంతమంది ఎలా పేర్లు పెట్టి పిలుస్తారో కామెంట్ చేయండి. నేను కూడా ఇంకా చూడాలనుకుంటున్నా. కాకపోతే ఎండుగాలంలో పల్చి పులుసు, ఉప్పు చారు ఇలా చారులే అమృతం లెక్క ఉంటాయండి. నా కెమెరాకి లైటింగే అవసరం లేదు, అంతలా కొడుతుంది బయట ఎండ. వామ్మో, ఎండకి ఎలా ఉంటున్నారు రా బాబోయ్.